వెళ్తున్నారు క్యాంపస్ చేస్తున్నాం. పోలవరం ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందుకే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారాన్ని పోలవరం పేజీగా మార్చుకుని 72% ఆ రోజు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రయాణించి ఉండేది. దురదృష్టం, ప్రభుత్వం మారింది. పోలవరం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి, డయాఫ్రమాల్ ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అని అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు చెప్పేంత వరకు ఆ రోజునటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి డయాఫ్రమాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. డయాఫ్రమాల్ ఉందో లేదో తెలియకుండానే అసెంబ్లీలో సైతం 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 మళ్ళీ జూన్ అన్నారు. మరి ఆఖరికి డయాఫ్రమాల్ ధ్వంసమైన తర్వాత, పోలవరం విధ్వంసం అయిన తర్వాత మరి ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని. పోలవరాన్ని ప్రశ్నార్థకం గత ప్రభుత్వం చేసేస్తే మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారని అంటే ఆ పోలవరానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనందరికీ అర్థమవుతుంది. ఆ రోజే ప్రశ్నార్థకమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని, ఎప్పటికి పూర్తవుతుందో తెలియనటువంటి పోలవరం ప్రాజెక్టుని, అసలు పూర్తవుతుందో మనం చూస్తామో చూడలేమో అనుకునేటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఒక షెడ్యూల్ని ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా చకచక ధ్వంసమైనటువంటి డయాఫ్రమాల్ని మొన్ననే మార్చి 2వ తారీఖు కొత్త డయాఫ్రమాల్ని ఈ ప్రభుత్వం నిర్మాణం చేయడం కానీ, అదేవిధంగా మెయిన్ డ్యామ్ ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో అది గ్యాప్ 1 కానీ గ్యాప్ 2 కానీ యుద్ధ ప్రాతిపదికన ఆ మెయిన్ డ్యామ్ పనులు కూడా ఈ రోజు పోలవరంలో జరుగుతున్న విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా పోలవరం నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ పోలవరం నిర్మాణంతో పాటు దానికి విలువైన భూములు, ఆస్తులు ఇచ్చినటువంటి నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు భావించే ఈరోజు ఆ నిర్వాసితులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. ఈరోజు మేము పోలవరం నిర్వాసితుల గ్రామాలకు వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆ రోజు 2017లో 700 కోట్ల రూపాయలు మా నిర్వాసితుల అకౌంట్లోకి వచ్చాయి. 2025 జనవరి సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. 2025 అక్టోబర్ దీపావళికి మళ్ళీ 900 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. 2026 మార్చి ఉగాదికి మళ్ళీ మొన్న మరి 1000 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే ఈ రకంగా 2016 అయినా 2025 అయినా ఎప్పుడు నిర్వాసితులకి డబ్బులు వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చాయి తప్ప 2019, 2024 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్వాసితులకి ఒక్క నయా పైసా కూడా
జమ కాలేదు అని ఈవేళ నిర్వాసితులే చెప్తూ ఉన్నారని అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల్ని కూడా ఎంత వంచనకు గురి చేసింది, ఎంత దగా చేసిందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ రోజు 2022లో వరదలు వస్తే ఆ రోజు ఉన్నటువంటి నిర్వాసితులు కొండల్లోనూ గుట్టల్లోనూ ఉండి బాబు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, గుక్కడి మంచినీళ్ళు ఇవ్వట్లేదు, కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి వరదల్లో ఉంది, మా తెలంగాణలో కలిపేయండి అని వాళ్ళు రోడ్డెక్కారని అంటే మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 20 నెలల కాలంలోనే 3 విడతలుగా మరి ఆ రోజు మరి నిర్వాసితులకు అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు 4వ విడతగా 300 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ నిర్వాసితులకి ఈవేళ అందించడం జరిగింది. ఇప్పుడే నిర్వాసితుల నుంచి కూడా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, అప్పుడే మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మా అకౌంట్లో అమౌంట్ పడిందని. నిర్వాసితులు ఆనందంగా ఈరోజు ఫోన్లు చేసి మెసేజ్లు చూసుకుని చెప్తూ ఉన్నారని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ పోలవరం ప్రాజెక్టు పట్లే కాదు, పోలవరం ప్రాజెక్టుకి విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి నిర్వాసితుల పట్ల కూడా మరి ఎంత మానవత్వంతో ఈ ప్రభుత్వం ఉంది, ఎంత బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఉందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు మరి గత ప్రభుత్వం మనం చూసాం, వాళ్ళు పోలవరానికి ఖర్చు పెట్టకపోయారు, పోలవరం నిర్వాసితులకు ఇవ్వలేకపోయారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు 2014, 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులకి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే పోలవరానికి ఆ రోజు ఖర్చు పెట్టాం. ఆ రకంగా 2014, 19లో ఖర్చు పెట్టినటువంటి పోలవరం వ్యయం ఆ రోజు 19-20 కేంద్రం రియంబర్స్మెంట్ చేసింది 3,800 కోట్ల రూపాయలు. కేంద్రం రియంబర్స్మెంట్ చేసినటువంటి 3,800 కోట్ల రూపాయలు కూడా పోలవరానికి ఖర్చు పెట్టలా, పోలవరం నిర్వాసితులకి 1 రూపాయి ఇవ్వాల. ఆ పోలవరానికి ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా గత ప్రభుత్వం మరి మళ్లించేసింది అని అంటే, దారి మళ్లించేసింది అని అంటే రైతుల్ని ఎంత నెట్టేట గత ప్రభుత్వం ముంచిందో, నిర్వాసితుల్ని ఎంత నెట్టేట ముంచిందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదైతే 2027 మనం ఖరీఫ్ సీజన్ కి ఏదైతే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ పోలవరాన్ని జాతికి అంకితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో దానికి ముందుగానే ఈ నిర్వాసితులను అందరినీ కూడా మరి క్లియర్ చేయాలి, వాళ్ళందరికీ కూడా R&R గాని ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని పూర్తి చేయాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా అటు అధికారులకి మాకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క 1A ఫస్ట్ ఫేజ్ కింద మనం రేపు 2026 ఆగస్టుకి, అదేవిధంగా 1B కింద 2027 మార్చి కల్లా ఈ యొక్క 41.15 మీటర్స్ కాంటూర్కి అంతటికీ కూడా నిర్వాసితులు మరి వాళ్ళకి రావాల్సినటువంటి R&R గాని ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కాలనీలు గాని పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఒక లక్ష్యం నిర్దేశించడం జరిగింది. చాలా క్లియర్ గా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా 1కి 10 సార్లు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాళ్ళ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి అర్హుడు ఎవరున్నా కూడా వాళ్ళకి న్యాయం చేయండి అని చాలా క్లియర్గా చెప్పారు. అదే సమయంలో ఎక్కడ కూడా దళారులు లేకుండా, ఎక్కడ కూడా 1 రూపాయి కూడా తప్పుదోవ పట్టకుండా డైరెక్ట్గా ఎవరైతే మరి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్కి చేరాలి అని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో 2027 పోలవరాన్ని జాతికి అంకితం చేసే లోపుగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అందుకునేటువంటి విధంగా ఈ నిర్వాసితులు ఈ యొక్క ఫస్ట్ ఏదైతే 41.15 మీటర్స్ కాంటూర్ అంతటికి కూడా మరి క్లియర్ చేసేటువంటి విధంగా, వాళ్ళకి ఒక దారి చూపించేటువంటి విధంగా, వాళ్ళకి కాలనీల్లో మరి వాళ్ళ యొక్క నివాసాలు ఇచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.